అందరు నమస్కారం అండి. ఈ వ్యక్తి మీద నేను ఎప్పుడెప్పుడు వీడియో చేస్తాను, వాస్తవాలు తెలుసుకుందామని మీలో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే గత 10 రోజుల నుంచండి నాకు జనసేన పార్టీ కార్యకర్తలు విపరీతంగా ఫోను చేస్తున్నారు. విపరీతంగా మెసేజ్‌లు పెడుతున్నారు. "అన్నా ఈ వ్యక్తి గురించి మాట్లాడు. అన్నా ఈ వ్యక్తి గురించి మాట్లాడు. అన్నా ఈ వ్యక్తి గురించి మాట్లాడు." విపరీతంగా ఫోన్లు, విపరీతంగా మెసేజ్‌లు. నేను గత 5 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నా. ఏ రోజు గూడా నాకు ఇన్ని ఫోన్లు రాలేదు. ఇన్ని మెసేజ్‌లు రాలేదు. నాకు ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన ఫోన్ల కంటే, ఈ 10 రోజుల్లో వచ్చిన ఫోన్లు గాని, మెసేజ్‌లు గాని ఎక్కువ. ఏ టాపిక్ మీద, ఏ వ్యక్తి మీద ఇంతగా నన్ను ప్రెషర్ చేయలా. ఈ వ్యక్తి మీద మాట్లాడమని జనసేన పార్టీ కార్యకర్తలు, మన సబ్‌స్క్రైబర్స్ కూడా అందరూ కూడా బాగా ప్రెషర్ పెడుతున్నారు నాకు. బాగా ఫోన్లు చేస్తున్నారు. బాగా మెసేజ్‌లు పెడుతున్నారు. ప్రతిరోజు నాన్ స్టాప్‌గా ఫోన్ మోగతనే ఉంది. మీరు నమ్మినా, నమ్మకపోయినా నాన్ స్టాప్‌గా ఫోన్ మోగతనే ఉంది. ఇప్పుడు నేను కూడా సైలెంట్‌లో పెట్టా ఇప్పుడు. ఫ్లైట్ మోడ్‌లో పెట్టా. ఎందుకు డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి ఫ్లైట్ మోడ్‌లో పెట్టా. అన్ని ఫోన్లు, అన్ని మెసేజ్‌లు. ఈ వ్యక్తి గురించి మాట్లాడు, ఈ వ్యక్తి గురించి మాట్లాడు అని. వాళ్ళు అడిగినప్పుడు ఈ వ్యక్తి గురించి మాట్లాడడానికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా ఆ వ్యక్తి స్టార్టింగు బయటకొచ్చి వైసీపీకి భజన చేస్తున్నప్పుడు నాకు కూడా కొంచెం షాక్ అనిపించింది. అరే! ఇదేంటిది సంబంధం లేకుండా ఏరే పార్టీలో ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి భజన చేస్తుంది. ఏందిరా ఇది నాకు అర్థం కాల. నాకు అప్పుడు అర్థం కాల. సరే మనోళ్ళు కూడా చాలామంది కనుక్కున్నా ఏమైంది? కనుక్కున్నా మాకు చెప్పన్నా వాస్తవాలు చెప్పన్నా అని చెప్పి చాలామంది అడగడంతో ఇంకేరే గత్యంతరం లేక నాకు తెలిసిన జనసేన పార్టీ పెద్దలను గాని, వ్యక్తులను గాని కనుక్కుంటే నాకు కొన్ని వాస్తవాలు ఈ వ్యక్తి గురించి తెలిసాయి. ఆ వాస్తవాల్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. దయచేసి మీరు కనీసం ఈ వీడియోనన్నా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మీరు పూర్తిగా చూస్తేనే అసలు వాస్తవాలు ఏమిటి? ఏమి జరిగింది? అనేది మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. సో, అందుకోసం వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోలో ఈ వ్యక్తి పేరు గాని, ఫోటో గాని ఎక్కడ వాడదలుచుకోలా. వాడను కూడా. కనీసం థంబ్‌నెయిల్‌లో గూడా ఈ వ్యక్తి ఫోటో వాడను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఈ వ్యక్తి పేరు గాని, ఫోటో గాని వాడొద్దు అని నాకు చెప్పడంతో, మన మిత్రులు చెప్పడంతో నేను ఈ ఫోటో గాని, ఈ పేరు గాని ఎక్కడ కూడా ప్రస్తావించదలుచుకోలేదు. మీరు వీడియో చూసే కొద్దీ ఆ వ్యక్తి ఎవరనేది ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉండాలి ఆ వ్యక్తి ఎవరనేది. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అని అనుకుంటున్నా. సో, వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి గత 10 రోజుల నుంచి ఇది బాగా డిస్టర్బ్ చేస్తుందండి ఈ కెమెరా. ఆ! ఒక్క నిమిషం సారీ ఏమనుకోవద్దు. మళ్ళీ ఎడిటింగు, కట్ ఇయన్నీ చేయదలుచుకోలా నేను. కట్స్ ఏమి ఉండవు మనకి మన వీడియోలో. కొంచెం సారీ. ఓకే. అయితే ఈ 10 రోజుల నుంచి అంటే మీతో నేను ఎలా మాట్లాడతానో, మన దగ్గర ఉంటే ఎలా మాట్లాడతామో, ఫేస్ టు ఫేస్ ఉంటే ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడతా ఈ వీడియోలో. గత 10 రోజుల నుంచి నేను చూస్తున్నా. ఆ వ్యక్తి ఎవరైతే మీరు గమనిస్తున్నారో, ఆ వ్యక్తిని కూడా నేను గమనిస్తున్నా. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అరే! ఒక పార్టీలో ఉండి మరో పార్టీ గురించి మాట్లాడటం ఏందిరా? అసలు ఏం జరిగింది అని వాస్తవాలు తెలుసుకోవడం ప్రయత్నంలో కొన్ని వాస్తవాలు తెలిసాయి. అంటే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఇది డిస్టర్బ్ చేస్తుందండి నిజంగా. ఇప్పటికి ఇంతకుముందు ఆల్రెడీ 5 నిమిషాలు మాట్లాడేశా. మళ్ళీ ఇలా రావడంతో మీకు డిస్టర్బెన్స్‌గా ఉంటదని చెప్పి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. కొంచెం ఏమనుకోబాకండి. ఫినిష్ చేస్తాను. క్లోజ్ చేస్తాను. దీన్ని ఓకే. రెడీ. అయితే మీకు ఈ 10 రోజుల నుంచే తెలుస్తుందనమాట. అంటే ఈ 10 రోజులు మీకు ఈ విషయం జరుగుతుంది. ఈ 10 రోజులు ఇప్పుడే అంబటి రాంబాబు ఇష్యూ ఏదైతే ఉందో, ఈ అంబటి రాంబాబు ఇష్యూ వచ్చినప్పుడే ఈ వ్యక్తి లైన్‌లోకొచ్చింది. మీకు అప్పుడే తెలిసింది. ఈ వ్యక్తి వైసీపీకి భజన చేస్తును అని. కాదు. ఇది 3 నెలలు ముందే స్టార్ట్ అయిందనమాట. 3 నెలలు ముందే వైసీపీకి భజన చేయడం స్టార్ట్ చేసింది. అంటే కొద్దిగా అంటే అడుగులు అడిగేసుకుంటూ స్టెప్ బై స్టెప్ రావటానికి వైసీపీలోకి ఆవిడ 3 నెలల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది.
కరెక్ట్‌గా అంబటి రాంబాబు ఇష్యూ జరిగింది. కరెక్ట్ టైం ఇదేనని జెప్పేసి ఒక్కసారిగా వైసీపీలోకి జంప్ అయ్యి ఆ వ్యక్తి భజన జేస్తుంది. ఓకే. ఆ వ్యక్తి భజన జేస్తుంది. సో, ఈ 3 నెలల ముందు ఏం జరిగింది? ఆవిడ ఎందుకు వైసీపీకి భజన జేయాల్సొచ్చింది? అంటే ఈవిడ ఈ వ్యక్తి కొన్ని ఘనకార్యాలు చేస్తుందంట. జనసేన పార్టీలో కొన్ని ఘనకార్యాలు. అంటే జనసేన పార్టీ కార్యకర్తలు గాని, లేదా సోషల్ మీడియా కార్యకర్తలు గాని, వాళ్ళకి ఏమన్నా లీగల్ ఇష్యూ ఏమన్నా వస్తే, ఆ ఆ ఇష్యూని పార్టీ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, పార్టీ దృష్టిలో ఉన్నప్పుడు, పార్టీ ఏం చేస్తుందంటే, ఈ ఈ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఈ లీగల్ ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఇష్యూ అంతా కూడా ఆ వ్యక్తికి డైవర్ట్ చేస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పజెప్తున్నారు. ఇదిగో పలానా వ్యక్తి, పలానా లీగల్ విషయం ఉంది. మన కార్యకర్త, మన సోషల్ మీడియా కార్యకర్త, మన పార్టీకి సంబంధించిన వ్యక్తి, మనోడు. ఈ వ్యక్తి ఈ వ్యక్తి లీగల్ ఇష్యూని మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. ఇతనికి మీరు న్యాయం జరిపించండి అని ఆ వ్యక్తికి అప్పజెప్తున్నారనమాట. బాధ్యత అప్పజెప్తున్నారు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఆహ్, ఆ వ్యక్తులు ఉన్నారో, ఆ బాధితులు గాని, లేకుంటే కార్యకర్తలు గాని, వాటెవర్ ఏదైనా గాని, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంట. డబ్బులు వసూలు చేస్తున్నారంట. ఆవిడతో మాట్లాడాలంటే 2000 అంట. ఆవిడతో మాట్లాడాలంటే. అపాయింట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే అంటే ఫోన్‌లో మాట్లాడాలంటే 2000. అపాయింట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే 3000 అంట. ఎవరి దగ్గర? పార్టీ కార్యకర్తల దగ్గర. ఆ! జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర, అంటే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల దగ్గర ఆ వ్యక్తి డబ్బులు తీసుకుంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, పార్టీ దృష్టికి వెళ్ళడంతో పార్టీ గూడా చాలా రోజులు ఆలోచించి చెప్పారంట. చెప్పా గాని ఆ వ్యక్తి వినలేదంట. అదే ప్రకారంగా నడుచుకుంటుంది. ఆ లీగల్ ఇష్యూలు నడవాలన్నా, లేకుంటే వాటెవర్ ఫోన్‌లో మాట్లాడాలన్నా, అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలన్నా అనుకున్నా గాని డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు అడుగుతున్నారు. ఆ వ్యక్తి డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ చూసినా లాస్ట్‌కి వచ్చేలో డబ్బులు. పార్టీ కూడా చెప్పి చూసింది. అయినా గాని పద్ధతులు మార్చుకోలేదంట. ఇంక లాస్ట్‌కి ఆప్షన్ లేక ఒకరోజు పిలిచి, మీరు పార్టీ నుంచి దూరంగా ఎళ్ళిపోండి. మీకు పార్టీకి సంబంధం లేదు. మేము ఎక్కడా కూడా అఫీషియల్‌గా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాము అని మేము ఎక్కడా కూడా ప్రకటించం. ఎందుకంటే మీ కెరియర్ దెబ్బతింటది కాబట్టి అలా చేస్తే, సో మేమలా చేయము. మీ పార్టీకి మీరు సైడ్‌గా వెళ్ళండి. చూసుకోండి. మీ పని మీరు చూసుకోండి. పార్టీకి మీకు సంబంధం లేదు అని మంచిగా చెప్పి పంపించారు. గత 3 నెలల ముందు ఇది జరిగింది. 3 నెలల ముందు. 3 నెలల ముందు జరిగిన తర్వాత ఒక్క నెల, అది కూడా చెప్పేస్తా. ఒక్క నెల ఏం చేయాలని సన్నిహితులతో మాట్లాడిన తర్వాత చివరగా కనిపించిన ఆప్షన్ వైసీపీ. 2 నెలల పాటు వైసీపీతో టచ్‌లో ఉన్నారంట ఆ వ్యక్తి. చర్చలు జరిగాయంట. అంతా కూడా అనుకూలంగా జరిగాయి. కరెక్ట్ టైం చూసుకొని మిమ్మల్ని దింపుతాము. మీకు బాధ్యతలు అప్పజెప్తాము. మీరు రెడీగా ఉండండి అని వైసీపీ పార్టీ నుంచి ఆదేశాలు, సపోర్టు అంతా కూడా ఆ వ్యక్తికి దక్కాయి. దక్కడంతో సరైన సమయం కోసం వెయిట్ చేశారు. అంబటి రాంబాబు ఇష్యూ వచ్చింది. కాపు అని ఒక కులం కార్డు వచ్చింది. ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి ఆ వ్యక్తిని రంగంలోకి దింపారు. ఇక మీదట కూడా ఆ వ్యక్తి అలాగా వెళుతుందన్నమాట. ఈరోజు గాని, రేపు గాని, ఎల్లుండి గాని, రాబోయే కొద్ది రోజుల్లో సాక్షి ఛానల్ డిబేట్‌లో కూర్చోబోతుంది. కాబట్టి రాసి పెట్టుకోండి. రాబోయే కొద్ది రోజుల్లో సాక్షి ఛానల్‌లో ఆ డిబేట్‌లో అటెండ్ అవ్వద్ది. అంత దాకా వెళ్ళిపోతారనమాట. అంత దాకా వెళ్ళిపోయారు ఆ వ్యక్తి. సో, జరిగిన మ్యాటర్ ఇది. పార్టీ ఆవిడ్ని అంటే కొన్ని విషయాలు ఇంకో ఉన్నాయి. అవి చెప్పొచ్చో లేదో తెలియలే నాకు. అయి కనుక్కొని చెప్తా. అంటే పార్టీ కూడా కొంతమంది పట్టించుకోవాలండి. పట్టించుకోవాలి. ఖచ్చితంగా పట్టించుకోవాలి. పట్టించుకుంటే మంచిదే. బాధ్యతలు అప్పజెప్తున్నారు కరెక్టే. మీరు
కార్యకర్తలకు అండగా ఉండండి, కార్యకర్తలను పట్టించుకోండి అన్నీ చెప్తున్నారు ఓకే. కానీ ఆ వ్యక్తిని కూడా పట్టించుకోవద్దా మనం? ఆలోచించాలి ఇది. పార్టీ ఆలోచించుకోవాలి. ఆ వ్యక్తిని కూడా మనం పట్టించుకోవాలి. ఇప్పుడు నేను ఆ వ్యక్తిని తప్పు, ఆ వ్యక్తి తప్పు చేసింది అంటే ఇప్పటిదాకా మాట్లాడిన వ్యక్తి తప్పు చేసింది అని నేను అంటోలే. నాకు ఆ రైట్స్ కూడా లేదు. ఎందుకంటే ఆవిడి ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలీదు. ఆవిడకి ఎన్ని అంటే ఆవిడకి ఎన్ని అవసరాలున్నాయో ఆర్థికంగా మనకు తెలీదు గదా! సో, అయన్నీ ఆలోచించుకునిందేమో, ఆ వ్యక్తి షిఫ్ట్ అయిపోయిందేమో. సో, మనం గూడా అలా గూడా ఆలోచించుకోవచ్చు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏదంటే పార్టీ ఒక బాధ్యత అప్పజెప్పినప్పుడు అమాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది నాకు నచ్చల. అదొక్కటే నచ్చల. అది లేకుండా నన్ను పార్టీ పట్టించుకోవడం లేదు. నాకు సరైన గౌరవం ఇవ్వలేదు. కాబట్టి నేను వేరే పార్టీలకు వెళుతున్నాను అని వెళ్ళిపోతే తప్పు లేదు. తప్పు లేదు. దాంట్లో తప్పే లేదు. కాకపోతే ఇప్పుడు ఆహ్, ఒక బాధ్యత అప్పజెప్పినప్పుడు అమాయకుల్ని డబ్బులు అడగటం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఆ ఒక్క విషయం మాత్రం ఆ వ్యక్తిలో నాకు నచ్చల. సో, మేబీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళియండి. ఫైనల్‌గా నేను కనుక్కున్నది నాకు తెలిసింది వాస్తవం ఇది. ఆ వ్యక్తిని పార్టీ నుంచి పంపించారు. 3 నెలల ముందు చెప్పేసి దూరంగా ఉండండి పార్టీకి అని చెప్పి ముందు నుంచి చెప్పి పంపించారంట. తర్వాత ఆ వ్యక్తికి కూడా అవసరాలుంటాయి గదా! ఆ వ్యక్తికి గూడా ఎదగాలని ఉంటది గదా! బట్ ఆ పార్టీలో షిఫ్ట్ అయిపోయారు. రేపో మాపో తీర్థం పుచ్చుకుంటారు అఫీషియల్‌గా. తర్వాత సంగతి తర్వాత. దీని మీద నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయం ఆవిడది కరెక్టా? తప్పా? అనేది నేనొక్కటి చెప్తున్నా అండి. అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది అంటే ఫోను చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవాలంటే 3000 అడగడం. లేకుంటే ఫోనులో ఆ వ్యక్తి మాట్లాడాలంటే 2000 అడగడం. ఇది కరెక్ట్ కాదు. ఈ ఈ ఒక్క విషయం నాకైతే నచ్చల. ఈ విషయాన్ని మీద ఆ వ్యక్తిని నేను వ్యతిరేకిస్తున్నా. రేపొద్దున సాక్షి డిబేట్‌లో పోయి కూటమి ప్రభుత్వానికి లేకుంటే జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు డైరెక్ట్‌గా మాట్లాడతా. డైరెక్ట్‌గా విమర్శిస్తా. ఆవిడ ఎలాగైతే విమర్శిస్తుందో, ఏ స్థాయిలో అయితే విమర్శిస్తుందో నేను గూడా అదే స్థాయిలో, అదే విధంగా నేను కూడా విమర్శిస్తా. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. సో, జరిగిన విషయం ఇదండి. ఫైనల్‌గా నాకు అంటే నేను మామూలుగా వీడియో వేరేలాగా మాట్లాడతా వీడియోలో. బట్ ఈ వీడియోలో ఏందంటే, మనం పక్కన మీరందరూ నా ముందున్నారు. నేను మీ ముందున్నా. మనం కళ్ళతో చూస్తున్నాం. ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం అనుకోని మాట్లాడుతున్నా. అలాగే ఉంటుంది వీడియో ఇది. సో, మధ్యలో కొంచెం డిస్టర్బ్ ఉంటే కొంచెం సారీ ఏమనుకోబాకండి. జరిగిన విషయం ఇదండి. రేపొద్దున ఆవిడ డిబేట్‌లోకొచ్చిన తర్వాత డిబేట్‌లో కూటమి ప్రభుత్వం మీద మాట్లాడిన తర్వాత అప్పుడు గూడా మనం గట్టిగా విమర్శిద్దాము. అప్పుడు పేరు ప్రస్తావించి ఫోటో పెట్టి మరి మనం కౌంటర్ చేద్దాం. జై హింద్.